ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఎన్ని రోజులు మౌనంగా ఉన్నానని ఇక పోరాటమేనని ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏడాదిన్నరలోనే తెలంగాణను అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. ఆనాడు భూముల రేట్లు ఎట్లుండే ఇప్పుడెట్లున్నాయని ప్రశ్నించారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను దగా చేశారన్నారు. పోలీసులు డైరీలో రాసిపెట్టుకోవాలని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇక కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేసిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 420 హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఉచిత బస్సు, జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు తప్ప దేనికి పనికి రావట్లేదన్నారు. ఓట్లేయించుకొని ప్రజలను దగా చేశారన్నారు కేసీఆర్. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా మరి ఏం మాయ రోగం వచ్చే ఎన్నెన్ని చెప్పిరి అబద్ధాలు చెప్పుతా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలే. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తని తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఇన్ని రోజులు మాట్లాడలేదన్నారు కేసీఆర్. కృష్ణా జలాలపై అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉన్నానని చెప్పారు. వీళ్లకు ఉన్న 2.5 ఏళ్ల టైంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం భూములు అమ్మొచ్చు, కానీ ఏ భూములు అమ్మాలో తెలియదా అని ప్రశ్నించారు కేసీఆర్. ఎవడైనా యూనివర్సిటీ భూములు అమ్ముతారా అని ప్రశ్నించారు. టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. మాకు ఏడాదైనా టైం ఇయ్యరా, ఏడాది అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే. 80% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు కేసీఆర్. 90% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు తట్టెడు మట్టి తీయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. ఇలా గౌరవెల్లి ప్రాజెక్టు కట్టినాం, 90% పూర్తయింది. ఏడాది అర్థమైతే తట్టెడు మన్ను తీస్తాను రా. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడుతున్నారు? పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. పోలీసులు డైరీలో రాసి పెట్టుకోవాలని, వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని ఇక నుంచి పోరాటమేనని ప్రకటించారు. గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? 20-30% కమిషన్లు ఈ ప్రభుత్వంలో నడుస్తున్నాయని ఆరోపించారు కేసీఆర్. కాయగూరల మాటలు వినడానికి నేను అసెంబ్లీకి పోవాలా అని ప్రశ్నించారు. కత్తి వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటే ఎలా చేస్తానని ప్రశ్నించారు. 20%-30% కమిషన్లని నేను అంటలేను. స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయమని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. కత్తి వాన్ చేతిలో పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది, అంతేనా? బీజేపీ 11 ఏళ్లు రాజ్యం చేసి రాష్ట్రానికి 11 రూపాయలు ఇవ్వలేదన్నారు కేసీఆర్. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలన్నారు. శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా అధికారం ఉందని ఊచికోత కోయడం సరికాదన్నారు. 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని సంపుకుంటా ఓడు కాదు, ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. హన్మకొండ ఎలుకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనం తరలి వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రసంగించిన కేసీఆర్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు.